నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో జీతాలు వేసి ఒక చేత్తో వేసి మరొక చేత్తో తీసుకుంటున్నటువంటి వైనం మనకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. చాలా కళాశాలలో, ప్రముఖ కళాశాలలో జీతాలు వేసి నిబంధనల ప్రకారంగా మేము జీతాలు చెల్లిస్తున్నామన్నట్టుగా చెప్తూనే అకౌంట్లలో, బ్యాంకు ఖాతాలలో జమ చేసి మరుసటి రోజుని లేదంటే ఆ మరుసటి రోజున లేదంటే ఆ వారంలో ఏదో ఒక తేదీన చెల్లించాలని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నటువంటి కళాశాలల పైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం నెలకొంది. కళాశాలలో జీతాలు వేసి తిరిగి తీసుకోవడం ఎక్కడైనా ఉందా? ఏ రంగంలోనైనా ఉందా? మరి ఈ ఇంజనీరింగ్ కళాశాలలో, ఈ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్నటువంటి తంతు అంతా ఇంత కాదు. దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయల స్కామ్ నడుస్తున్నా కనీసం కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు, వాటి వల్ల ఇవాళ పేద మధ్యతరగతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏఐసిటి పే స్కేల్స్ ఇస్తున్నామని, యూజీసీ పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి చెబుతూ వారి ఖాతాలో జమ చేసి కనీసం వారికి ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్లకు బ్లాక్ మనీని వైట్ చేసుకున్నటువంటి వైనం కళాశాలలు దారులు ఎంచుకున్నటువంటి అధ్యాపకుల దారి. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వేసి తీసుకోవడం పైన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.